అధ్యక్షుడు విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించిన బహిరంగ సభలో తమిళనాడులోని డిఎంకే సర్కార్పై విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి స్టాలిన్ సర్కార్ చాలా నేర్చుకోవాలని చురకలంటించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు శాసనసభలో 16 సార్లు తీర్మానాలు ఆమోదించి ఢిల్లీకి పంపినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని కేంద్రంపై విజయ్ విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని విజయ్ విమర్శించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని డీఎంకే సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి డీఎంకే పాలకులు నేర్చుకోవాలని హితవు పలికారు విజయ్. కరోడు తొక్కిసలాట ఘటన అనంతరం దాదాపు 72 రోజుల తర్వాత టీవీకే పుదుచ్చేరిలో రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి కోరగా పోలీసు శాఖ అంగీకరించలేదు. అయితే బహిరంగ సభకు అనుమతి ఇవ్వడంతో పుదుచ్చేరిలోని ఉప్పల మైదానంలో టీవీకే బహిరంగ సభ నిర్వహించింది. తమిళనాడులో మాదిరిగానే 30 ఏళ్లుగా తనని పుదుచ్చేరి ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్న విజయ్, పుదుచ్చేరి ప్రజల కోసం గళం విప్పడం తన కర్తవ్యమని అన్నారు. పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాలన డీఎంకే ప్రభుత్వంలా కాదని విజయ్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఇతర రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమమైనా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి వివక్ష లేకుండా భద్రత అందిస్తోందని పుదుచ్చేరి ప్రభుత్వంపై విజయ్ ప్రశంసలు కురిపించారు. పుదుచ్చేరిలోని పాలకపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించడం లేదని విజయ్ విమర్శించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని పలుమార్లు తీర్మానం ఆమోదించి పంపినా ఇప్పటి వరకు అంగీకరించలేదని, అంతేకాదు అభివృద్ధికి సహకరించడం లేదని విజయ్ విమర్శించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో 16 సార్లు తీర్మానాలు ఆమోదించి ఢిల్లీకి పంపినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని విజయ్ ఆరోపించారు. పుదుచ్చేరి కరైకల్లాలో మూతబడిన 5 మిల్లులు పరిశ్రమలను తెరిపించకపోవడంతో ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కట్లేదని విజయ్ మండిపడ్డారు. పుదుచ్చేరిలో కనీసం ఒక ఐటీ పరిశ్రమ పెట్టాలనే ఆలోచన కూడా చేయడం లేదని, 20 లక్షల జనాభా ఉన్న పుదుచ్చేరిని ఆర్థిక సంఘం పరిధిలో చేర్చలేదని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతమైన పుదుచ్చేరిలో మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యం లాంటివి సరిగ్గా లేవని విజయ్ మండిపడ్డారు. ఇక్కడ ఒక మంత్రిని అవినీతి ఆరోపణలతో తొలగించి వేరే మంత్రిని నియమించి 200 రోజులైనా ఆయనకింకా శాఖ అప్పగించలేదని, పుదుచ్చేరి ప్రజలు డీఎంకేను నమ్మొద్దు, నమ్మించి మోసం చేయడమే వాళ్ల పని అని విజయ్ మండిపడ్డారు. ఈ పరిస్థితులు మారడానికి తాను అండగా నిలుస్తానని విజయ్ చెప్పారు. రానున్న పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే జెండా ఎగురుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయడమే డీఎంకే పని అని, వారిని నమ్మొద్దని పుదుచ్చేరి ప్రజలకు విజయ్ సూచించారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం మోదీ సర్కార్ నిధులు ఇవ్వడం లేదని విజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేరువేరని, తమకు రెండూ ఒక్కటే అని అన్నారు. తమిళనాడుకు పుదుచ్చేరి ప్రాంత ప్రజలకు మధ్య విడదీయరాని సంబంధాలు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ పుదుచ్చేరి పర్యటనలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరి ప్రభుత్వం ఇతర పార్టీలు నిర్వహించే సభలకు సైతం ఎలాంటి వివక్ష లేకుండా అనుమతులు ఇస్తుందని, పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం నేర్చుకోవాలని విజయ్ చురకలంటించారు. మరోవైపు పుదుచ్చేరికి నిధుల విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తుందని విజయ్ ధ్వజమెత్తారు. అంతేకాదు పుదుచ్చేరికి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర హోదా కల్పించలేదని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మొత్తంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓవైపు డీఎంకే సర్కారుపై, మరోవైపు కేంద్రంపై టీవీకే అధినేత విజయ్ విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పుదుచ్చేరి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన విజయ్, మరొక వైపు తమిళనాడులోని డిఎంకే సర్కార్, కేంద్రంలోని మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డిఎంకే, కేంద్ర ప్రభుత్వంపై విజయ్ చేసిన ఆరోపణల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.